Please subscribe for more videos. డిసెంబర్ నెలలో మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయో ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదములు, అలాగే పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల్లో మీరు జన్మించి ఉంటే మీది మిథున రాశి కిందకి వస్తారు. మిథున రాశి వారికి డిసెంబర్ నెలలో ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ నెలలో మీరు ముఖ్యంగా ఆర్భాటాలకు ఆడంబరాలకు దూరంగా ఉంటే చాలా ఉత్తమం. అంటే ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అర్థం. ఎదుటి వారితోటి మీకు స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాలు రాజకీయంగా కూడా హామీలు ఎటువంటివి పొందలేరు. న్యాయ లావాదేవీలు చూసుకుంటే నత్తనాడక నష్టాలు వస్తాయి. అలాగే ఇంకా మిథున రాశి వారు అనుకూలమైన శుభ ఫలితాలు పొందాలి అంటే దుర్గాదేవిని పూజిస్తే మంచిది. పావురాలకు బెల్లం పట్టించిన ధాన్యం గింజలను నీళ్లను వాటికి అందిస్తే మంచిది. మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది. మిథున రాశి ఫలాల ప్రకారం చూస్తే మీ జీవితంలో కొన్ని సంతోషాలు కనిపిస్తున్నాయి. కొన్ని సమస్యలు అయితే మీ విజయాలు అందుకుంటాయి. మీ టాలెంట్ ఇతరులను ఎలా నియంత్రించి మీ లక్ష్యాలను చేరుకోవడంలో లెక్కించబడుతుంది. మీ ఉద్యోగపరమైన జీవితం, ఆరోగ్యం మీకు ముఖ్యమైన సమస్యలుగా మారతాయి. చదువుల్లోనూ ఆర్థిక పరంగా వైవాహిక జీవితంలోనూ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ప్రేమలో ఉన్న వారికి మాత్రం అనుకూలమైన ఫలితాలు వస్తాయి. లాభస్థానం మీకు ప్రతికూలంగా ఉండడం జరుగుతుంది. తద్వారా మీరు అనారోగ్య సమస్య ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకొక వైపు మీ ఆశయాలను ఒకటైన విదేశీ ప్రయాణ విషయంలో మీకు అనుకూలత కల్పిస్తుంది. అలాగే మీరు కొత్త వాహనాలను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. అయితే వాహనం కొనే ముందు 1-2 సార్లు ఆలోచించి మరి అన్ని రకాలుగా చూసుకొని తర్వాత బాధపడకుండా ఉండాలిగా. మరి అందుకోసం సరైన నిర్ణయం తీసుకోండి. ఇంకా కొంతమంది విలాసాలలో తిరుగుతారు. దానివల్ల ఏమవుతుందంటే అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. ఉద్యోగస్తులు మీరు చేస్తున్న ఉద్యోగాన్ని మారాలనుకుంటే మాత్రం మీకు ఇది మంచి సమయమనే చెప్పవచ్చు. నిరుద్యోగులు మంచి జీతంతో ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు. ఎవరైతే ఉన్నత చదువులు విదేశాల్లో చేయాలనుకుంటారో వారికి ఇది సమయం అనుకూలంగా ఉందని చెప్పబడుతుంది. అయితే ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. భాగస్వామ్య వ్యాపారస్తులు అయితే ఆర్థికపరమైన లాభాలను పొందుతారు. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగ వ్యాపారాలు చూసుకుంటే వాటికి సంబంధించి ఇబ్బందులు లేదో మిశ్రమ ఫలితాలు అంతగా ప్రశాంతంగా గడిచిపోతుంది. కానీ వ్యక్తిగతంగా చూసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. చాలా సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. ఇది మీ యొక్క మానసిక శాంతిని పాడు చేస్తుంది. మీ జీవితంలో ఇతర విషయాలపైన కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. ఇక అనేక మందితోటి మీరు స్నేహాన్ని అలవర్చుకుంటారు. సగంలో గొప్పవారితో సంబంధం ఏర్పరచుకుంటారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మీరు తెలివిగా వ్యవహరించడం అనేది చెప్పదగిన సూచన. ఉద్యోగస్తులు అయితే మాత్రం వారి రంగాలకు సంబంధించి కొంత ఎదుగుదలను చూసే అవకాశం కనిపిస్తుంది. అయితే కష్టపడి పనిచేయాలి. వ్యాపారంలో మధ్యలోకి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఎవరైతే ఉద్యోగాలు ఉన్నారో వారి కష్టం తగిన ఫలితం కనలేదని భావిస్తారో కొంత బాధపడతారు కూడా. భాగస్వామ్య వ్యాపారాలు అయితే మంచి లాభాలు లభిస్తాయి. అలాగే మీకు మీ భాగస్వామికి మధ్య చిన్న ఘర్షణలు జరిగే అవకాశం కనబడుతుంది. తద్వారా మీరు ఆందోళనకు కూడా గురవుతారు. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు కూడా ప్రశాంతంగా పరిష్కరించుకోవడం మంచిది. మీరు ప్రారంభించిన కొన్ని పనులు అయితే మీ యొక్క పేరును చెడగొడతాయి, మీకు నష్టాలు వచ్చేలా చేస్తాయి. అలాగే సమస్యలు ఏవైనా ఉంటే ఈ సమయంలో పరిష్కరించుకోవడం చెప్పదగిన సూచన. మీ బలహీనతలను బలంగా మార్చుకుంటే మీ వృత్తిపరమైన జీవితంలో విజయాలను ఖచ్చితంగా అందుకోవచ్చు. అతిగా ఏది చేయటమైనా సరే వ్యర్థం అనేది మీకు ఈ నెలలో బాగా అర్థమవుతుంది. అలాగే ఇతరులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి మీకు మీరే ఆలోచించి నిర్ణయాలు తీసుకుని వాటిని ఆచరణలో పెట్టండి. అలాగే డిసెంబర్ నెల మీకు మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆకస్మిక ఖర్చులు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. అలాగే మీరు లాభ నష్టాలు రెండింటినీ చూస్తారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పదగినది ఏంటి అంటే మీ బడ్జెట్కి తగ్గట్టుగా ఖర్చు పెట్టుకోకపోతే మీరు ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. విదేశీ వ్యవహారాలలో అంటే విదేశీ వ్యవహారాలకు సంబంధించి వ్యాపారాలు చేసేవారు అలా ఉంటే మాత్రం ఈ సమయంలో మీకు కొంత అనుకూలత అనేది కనిపిస్తుంది. అలాగే కోర్టు కేసులు చూసుకుంటే మీరు విజయాలను అందుకుంటారు. అలాగే ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితికి మరింత ఊహనందిస్తుంది. మీరు మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం కోసం కొంత ధనాన్ని కూడా వెచ్చించాల్సిన అవసరం కనిపిస్తుంది.
అలాగే మీ ఇంటి వరకు మీరు ఖర్చు ఎక్కువగా పెట్టాల్సిన అవసరం కనపడుతుంది. సరైన చోట పెట్టుబడులు పెట్టి ఉంటే మాత్రం ఈ నెలలో మీరు ధనవంతులయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే గ్యాంబ్లింగ్ జోలికి మాత్రం అస్సలు వెళ్ళకండి. వాటికి వీలైనంత దూరంగా ఉండడం చాలా మంచిది. ఇక విద్యార్థులు అయితే చదువులో అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే దృఢ నిశ్చయంతో వ్యవహరించాల్సి ఉంటుంది. అప్పుడే మీకు కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. అలాగే కుటుంబ జీవితం చెప్పాను కదా, కొన్ని రోజులు మృదుగా సాగిపోతుంది, మరికొన్ని రోజులు కఠినంగా ఉంటుంది. అంటే మిశ్రమమైన ఫలితాలు. మీ కుటుంబ జీవితం సాధారణంగా గడుస్తుంది. మీ కుటుంబ సభ్యులతోటో లేక స్నేహితులతోటో మీ సంబంధాలు పాడైపోకుండా జాగ్రత్త పడండి. అంటే ప్రతి విషయంలో కూడా మీరు సంయమనం పాటించండి, నిదానంగా ఉండండి. అలాగే మీరు ప్రతి విషయానికి కోపం తెచ్చుకొని ప్రతి విషయానికి మీరు అపార్థం చేసుకుంటే ఆ సంబంధం మీకు ఖచ్చితంగా బెడిసికొడుతుంది. అంటే వాళ్ళతో ఉన్న రిలేషన్ మీకు దెబ్బతింటుంది. కాబట్టి మీరే సహనంగా ఉంటే చాలా మంచిది. అలా ఈ నెల ప్రారంభంలో చూసుకుంటే మాత్రం అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి సాగుతారు. కానీ అదే సమయంలో ఆర్థిక సమస్యల వలన కుటుంబం ఒత్తిళ్లకు లోనవుతుంది. మనస్పర్ధల వలన కుటుంబ సభ్యులతో మీకు ఉన్న మంచి సంబంధాలు పాడైపోకుండా జాగ్రత్త పడితే మంచిది. ఇక ముఖ్యంగా మీకు చెప్పదగిన సూచన ఏమిటి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ తండ్రి గారితోటి వివాదాలు పెట్టుకోకండి. వారి యొక్క అవసరాలు తీర్చడం మీ బాధ్యత. మీరు వాటిని ఖచ్చితంగా నిర్వర్తించాలి. ఇక ఇంకొక మేలు జరిగే అవకాశం ఏమిటి అంటే ఇంటిని లేదా స్థలాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ నెల మొత్తంగా చూసుకుంటే ఎత్తుపల్లాలుగా ఉంటుంది. అందుచేత సమస్యల్ని పరిష్కరించడంలో మీరు జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిది. వైవాహిక జీవితంలో మాత్రం సమస్యలు ప్రారంభమవుతాయి. మీకు భాగస్వామి ఆరోగ్యం క్షీణిస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీ మధ్య ఉన్న గొడవలన్నిటినీ కూడా పక్కన పెట్టేసేయండి. మీ జీవిత భాగస్వామిని జాగ్రత్తగా చూసుకోండి. మీరు మర్యాదతో వారితో వ్యవహరించి వారి అవసరాలను తీర్చండి. అలాగే ఈ రాశివారు ఇంట్లో జీవిత భాగస్వామి పెద్దలే కాకుండా మీ ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు సాధారణం కంటే కొంచెం తరచుగా అంటే ఎక్కువగా అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పాత అనారోగ్యాలు అంటే మోకాల నొప్పులు, నడుము నొప్పులు ఇటువంటివి ఉంటే అవి తిరగబెట్టే అవకాశం కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే కొత్తగా కొన్ని అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మొత్తం మీద చూసుకుంటే మిథున రాశి వారికి ఈ నెలంతా కూడా మిశ్రమమైన ఫలితాలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ కూడా పాజిటివ్గా థింక్ చేయండి. ఇప్పుడు జరగబోయేది చెప్పడం జరుగుతుంది. ఏది తీసుకుని మీరు నెగిటివ్ ఫీల్డ్లోకి వెళ్ళిపోతే చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు. కాబట్టి ఇందులోంచి మంచిని గ్రహించండి. ఈ పని చేయకూడదని చెప్తున్నాం. కాబట్టి అటువంటి సందర్భం మీకు ఎదురైతే అటువంటి సందర్భం మీకు ఎదురైనప్పుడు మాత్రమే ఆ పనిని చేయకుండా జాగ్రత్త పడండి.